హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేశాయో ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి ఈరోజు మార్నింగ్ మీరు కానీ చూస్తే, మేము అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ నేను మీకు ఈ వారం ఎలా ఉంటుంది అని వీడియో పెట్టాను. ఆ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే 21,695, దెన్ 21,435, దెన్ 21,197. అది నిన్న టచ్ అయింది 21,197, బౌన్స్ బ్యాక్ అయ్యి 21,238 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయింది అనేది మీరు చెక్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది 21,197 దగ్గర, ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది. 21,185 దగ్గర ఓపెన్ అయింది. లో ఈస్ 21,135. అక్కడి నుంచి ఎంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయిందంటే, పైకి వచ్చింది, పైకి వచ్చేది ఇంటర్డే లెవెల్స్ టచ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది కొంచెం, దెన్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫైనల్లీ ఎక్కడ క్లోజ్ అయింది మీరు చెక్ చేసుకోండి, 21,453. ఈ లెవెల్స్ తెలిసిన వాళ్ళకి అసలు ఎప్పుడు టెన్షన్ ఉండదు. 21,595, మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు అది బ్రేక్ అయితే చాలా డేంజర్ అని చెప్పాను. దానికన్నా అప్ ఓపెన్ అయ్యి అది బ్రేక్ అయ్యి నిన్న కిందకు వచ్చేది, నిన్న ఒకటే రోజు 21,197 దగ్గర వరకు టచ్ అయింది. లో టచ్ అయ్యి 21,238 దగ్గర నిన్న క్లోజ్ అయింది. భారీ ఫాల్ నిన్న. నేను వీడియో పెట్టలేకపోయాను ఫర్ సమ్ రీజన్స్. అండ్ ఈరోజు మార్నింగ్ చూస్తే, ఈరోజు మార్నింగ్ 21,197 కన్నా కింద ఓపెన్ అయింది. దానికన్నా కొంచెం కిందకి వెళ్ళి ఇంటర్డే లెవెల్ టచ్ అయింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి నేరుగా ఎక్కడ క్లోజ్ అయింది, 21,453 దగ్గర క్లోజ్ అయింది. కానీ మన లెవెల్ ఏంటి, 21,435. సో రేపు ఎలా ఉండబోతుంది అన్నది మెయిన్ క్వశ్చన్ మనకి. రేపు ఎలా ఉంటుంది అనేది మీ క్వశ్చన్లో చాలా ఈజీ, మీకు కంఫర్టబుల్ ట్రేడింగ్. రేపు ఎక్స్పైరీ అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బ్లెస్సింగ్ డే ఫర్ యూ టుమారో. ఎందుకంటే కరెక్ట్గా వచ్చి మళ్ళీ కీ లెవెల్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకు వచ్చి కూర్చొని ఉంది నిఫ్టీ. 21,435 దగ్గర కూర్చుంది. సో మీకు రేపు ట్రేడ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, అది కానీ ఓపెన్ క్రాస్ దాని పైన కానివ్వండి, ఓపెన్ కానీ అప్ ఓపెన్ అయితే 21,695కి వెళ్తుంది. ఓపెన్ కానీ బ్రేక్ కానీ అయితే కిందకు వచ్చేది 21,197 దగ్గరికి వస్తుంది. సో ఈ రెండు లెవెల్స్ మీకు ఫిక్స్డ్. ఇప్పుడు మీకు ట్రేడింగ్ మీరు ఇమాజిన్ చేసుకోండి, రేపు మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేయగానే మీకు అది 21,435 బ్రేక్ అవుతుందా లేదా అనేది మీకు తెలుస్తుంది. బ్రేక్ అయితే మీరు హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. దానిపైన కానివ్వండి, బ్రేక్ అయితే దానికి రెసిస్టెన్స్ కానీ చూపిస్తూ ఉంటే డైరెక్ట్గా ఇట్ విల్ గో అప్ వెరీ షార్ప్లీ. అప్పుడు మీరు డైరెక్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని కన్క్లూడ్ చేయొచ్చు. మీరు వాచ్ చేసిన దాంట్లో ఈరోజు వాచ్ చేసిన దాంట్లో కీ స్టాక్స్ వచ్చేదని, మీకు మూవ్ అయిన స్టాక్స్, కీ స్టాక్స్ మీకు మూవ్ అయింది రిలయన్స్. అది ఒక స్టేజ్లో నిఫ్టీని ఆల్మోస్ట్ నిఫ్టీ ఫ్లాట్గా ఉన్నదాన్ని తీసుకుపోయిన, ఎంతో పైకి తీసుకుపోయింది. ఓన్లీ రిలయన్స్ అండ్ ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ మూడు నేరుగా 200 పాయింట్లు తీసుకుపోయింది. అందరూ చూస్తున్నప్పుడు అది హ్యాడ్ 30-40 పాయింట్స్ ఉన్నది. ఆల్మోస్ట్ 200 పాయింట్ ఆగకుండా తీసుకుపోయింది ఓన్లీ ఇన్ఫీ అండ్ రిలయన్స్. ఎందుకంటే ఆ రెండు కంటిన్యూస్గా పెరగడం మొదలుపెట్టాయి. ఎప్పుడైతే పెరగడం మొదలుపెట్టాయో డైరెక్ట్గా నిఫ్టీ స్టార్టెడ్ మూవింగ్ టు 21,435. సో మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది, మీరు గుర్తుపెట్టుకునేది ఏదైనా ఉంది అని చెప్పి అనుకుంటే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఓపెన్ అవుతుంది రేపు మార్నింగ్. రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఆ ఓపెన్ అయిన తర్వాత అది పైన ఉంటుందా, ఓపెన్ కింద ఉంటుందా, అంటే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ ఓపెన్ పైన ఉంటుందా, ఓపెన్ కింద ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ ఓపెన్ పైన కానీ ఉంటే పైకి వెళ్ళి 21,695 టచ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ ఓపెన్ కన్నా కింద కానీ ఉంటే 21,197 మళ్ళీ టచ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని బేసిస్ కిందకి తీసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాలి. సో ఈరోజు మనకి నిఫ్టీ బాగా పర్ఫామ్ చేసింది, కానీ బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేయలేదు. ఎందుకు అంటే, రెండు బ్యాంక్ నిఫ్టీ కీ స్టాక్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ రెండు డౌన్ ఉన్నాయి. ఈ రెండు బాగా డౌన్ ఉంది. ఈ రెండు 2.9% ఐసిఐసిఐ బ్యాంక్ డౌన్ ఉన్నాయి. అందుకనే నేను మీకు చెప్తూ వస్తుంటాను, ఈ రిజల్ట్స్ ఇవన్నీ నమ్మకండి అని చెప్పని. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నాయంటారు, నిన్నేమో మార్కెట్ అంతా పడిపోతున్నప్పుడు అది ఆల్మోస్ట్ 3-4% అప్ ఉంది.
ఈరోజు మార్కెట్ పెరిగిపోతున్నప్పుడు అది డైరెక్ట్గా -3% డౌన్ ఉందంటే ఏ బేసిస్ మీద అసలు ఎవరైనా ఇవి ఎలా కన్క్లూషన్స్కి వస్తాడో మీరు రిజల్ట్స్ అనేవి అర్థం చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ ఇంటర్నల్ డేటా మన ఏ కంపెనీదైనా సరే ఇంటర్నల్ డేటా, ఏ స్క్రిప్ట్ అయినా ఏ కంపెనీదైనా ఇంటర్నల్ డేటా ఎవరి దగ్గర ఉండదు. వాడు ఇస్తాడు, ఏదో బ్యాలెన్స్ షీట్ అని చెప్పి ఇస్తాడు. ఆ బ్యాలెన్స్ షీట్ని స్టడీ చేసుకోవాలి. దానికన్నా ముందు ఫీలర్స్ లాగా కొంతమంది అనలిస్ట్ అని ఉంటారు. వాడి ఓన్ అనాలిసిస్ చేసుకుంటాడు మార్కెట్లో. అనాలిసిస్ చేసుకొని వాడు ఇంత ప్రాఫిట్ మార్జిన్ వస్తుందని చెప్పని చెప్తే వాడు అసలు మన ఇంట్లో జరిగేది బయటోడికి ఎట్ట తెలుస్తుంది? తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. వాడి ఆర్డర్ ఫ్లో ఎలా ఉందో తెలీదు, వాడి బిజినెస్ ఇన్కమ్ ఎంత ఉందో తెలీదు, వాడి అవుట్ఫ్లోస్ ఎంత ఉందో తెలీదు, వాడి ఎక్స్పెండిచర్ ఎంత ఉందో తెలీదు. ఇటువంటివన్నీ ఉన్న టైంలో బయటోడెవడో ఒకడు అనాలిసిస్ చేస్తాడు. ఆ అనాలిసిస్కి ఈ కంపెనీ వాడు ఇచ్చిన అనాలిసిస్కి మ్యాచ్ అవ్వలేదంటారు, మ్యాచ్ కాలేదంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు దాంట్లో ఎంత ట్రిక్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి ఈ రిజల్ట్స్లో అని చెప్పని. అందుకని నేను మీకు మొన్న చెప్తూ వస్తున్నది, రిజల్ట్స్ని బేస్ చేసుకొని పొరపాటున కూడా ట్రేడ్ చేయకండి, లెవెల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. మీకు చాలా హ్యాపీగా ఉంటారు లెవెల్స్ వేసుకొని ట్రేడ్ చేస్తే అని చెప్పని. మొన్న రిజల్ట్స్ బాగున్నాయని చెప్పి చెప్పారు. రిజల్ట్స్ నిన్న రిజల్ట్స్ రిలయన్స్ కిందకి వెళ్ళిపోయింది. అది ఇంకా 27-22 దాటలేదు టీసీఆర్. అది రేపు దాటుతుందా లేదా అనేది మన క్వశ్చన్. రేపు దాటితే 2773కి వెళ్తుంది. మీకు లెవెల్స్ తెలిస్తే ఎంతో సుఖమనే చెప్తున్నాను. మొన్న 27-22 నిన్న మార్నింగ్ బ్రేక్ అయింది. దానివల్లే కదా నిఫ్టీ అంత పడిపోయింది. యూ జస్ట్ థింక్, దానివల్లే కదా నిఫ్టీ అంత పడిపోయింది. నిన్న ఇన్ఫీ పడిపోయింది, ఇన్ఫీ ఫ్లాట్గా ఉన్నది, టీసీఎస్ పడిపోయింది బాగా. అన్ని స్టాక్స్ పడిపోయినాయి ఆల్మోస్ట్, ఒక్క ఐసిఐసిఐ బ్యాంక్ తప్ప. సో ఇది జనరల్గా చెప్పేది ఏంటంటే రేపు మార్నింగ్ మీకు ఎలా ఉంటుంది అనే దాని క్వశ్చన్ తీసుకుంటే, రేపు మార్నింగ్ పర్ఫామ్ చేసే స్టాక్స్ మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పడుతూ వస్తున్నది కాబట్టి రేపు మార్నింగ్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బెటర్గా పర్ఫామ్ చేయొచ్చేమో నేను అనుకుంటున్నాను. ఎదురు ఆన్ ద అప్ సైడ్, డౌన్. అంటే ఆల్రెడీ డౌన్ సైడ్ చాలా ఇళ్ళు ఉంది. నెక్స్ట్ 3 days వరుసగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఫ్రైడే హాలిడే ఉంది కాబట్టి, సాటర్డే సండే కాబట్టి కవరింగ్ అంటూ జరిగితే మీకు బ్యాంక్ నిఫ్టీ దాంట్లోనే కవరింగ్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు వాచ్ చేయాల్సింది రేపు నిఫ్టీ. ఈరోజు చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఏమో ఒక -300 ఉంటే నిఫ్టీ +150 ఉంది. ఈరోజు అంతా చాలా విచిత్రంగా ఉంది మీకు. ఎందుకంటే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకోండి, అది ఎక్కడ ఓపెన్ అయిందో అదే ఓపెన్లో సేమ్. దానికన్నా డౌన్ కిందకి వెళ్ళలేదు. ఎక్కడ డౌన్ ఓపెన్ అయిందో అక్కడి నుంచి డైరెక్ట్ బౌన్స్ బ్యాక్ అయ్యేదో నేరుగా చాలా పైకి వచ్చేసింది. అది ఎక్కడ ఓపెన్ అయింది మీరు బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో మీకు 44,489 దాని ఓపెన్. దాని లో కూడా అదే. ఆ లో నుంచి చూడండి ఆల్మోస్ట్ దగ్గర 800 పాయింట్లు, ఆల్మోస్ట్ 1000 పాయింట్లు పెరిగిపోయింది. అది ఎంత ఫోర్స్గా పెరిగిందంటే అది కంటిన్యూస్గా పెరగలేదు, అది లాస్ట్ మినిట్ వరకు అది డౌన్లోనే ఉంది. అంటే ఇన్ ద సెన్స్ 44,489 చాలాసేపు అది 44,900, 45,000 దగ్గర ఉండింది. అది 44,485 లాస్ట్లో హై టచ్ అయింది. తర్వాత లో టచ్ అయింది, సారీ క్లోజ్ అయింది 44,082 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఈరోజు అది అంటే 67 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. ఈరోజు అది పర్ఫామ్ చేయలేదు కాబట్టి రేపు పర్ఫామ్ చేసేదానికి ఛాన్స్ ఏమైనా ఉంటుందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. దాంట్లో మీరు చూసుకోవాల్సిన స్టాక్స్, రిలయన్స్ ఆల్రెడీ, ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్రెడీ నిన్న పెరిగింది కాబట్టి, నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ బాగా పెరిగింది, ఈరోజు పడిపోయింది కాబట్టి రేపేమైనా ఐసిఐసిఐ బ్యాంక్ పెరుగుతుందా? యాక్సిస్ బ్యాంక్ జనరల్గా దాని ట్రెండే అది రీజనబుల్గానే అప్లో ఉన్నది, అది ఏమైనా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది అది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మీరు మెయిన్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు అయితే మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడ ఓపెన్ అయినాయి. ఎక్కడ ప్లస్లో ఓపెన్ అయినా, మైనస్లో ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రెండు స్టాక్స్కి ఓపెన్ కన్నా పైన కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఓపెన్ కన్నా కరెంట్ ట్రేడర్ ప్రైస్, అంటే ఓపెన్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యే ప్రైస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండింటికి కానీ ఒకటే పైన కానీ ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ప్లస్ సైడ్. లేదు అది కానీ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉండి ఐసిఐసిఐ బ్యాంక్ కానీ డౌన్ కానీ ఉంటే అది కదులుతుందా లేదా అన్నది
దట్ ఈస్ ఇష్యూ టు బి మీరు డిసైడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే నార్మల్ ఏంటంటే అవి పెద్ద ఐసిఐసిఐ బ్యాంక్ రెండు హెవీ వెయిట్స్ కాబట్టి అది పెద్ద కదలకపోవచ్చు. అంటే ఇన్ ద సెన్స్ ఒకటి పైకి లాగుతుంటుంది, ఒకటి కిందకి లాగుతుంటుంది కదా. అందుకోసమే కదిలే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు కానీ లెక్క కానీ తీసుకుంటే మీకు ఇటువంటి వాటిలో మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే పుట్ కాల్ రేషియో ఒకటి మీరు కన్సిడర్ చేసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫుట్ కాల్ రేషియో ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేది మీకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 0.58 ఉంది. సో ఆల్రెడీ నిన్న నిఫ్టీకి కూడా ఆల్మోస్ట్ అట్నే ఉన్నది పుట్ కాల్ రేషియో. మన ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో టెలిగ్రామ్ ఛానల్ చూసేవాళ్ళు వాళ్ళకి అర్థమవుతుంటుంది. ఎందుకంటే నేను రోజు పుట్ కాల్ రేషియో డేటా అన్నీ వాళ్ళకి ఇస్తుంటా కాబట్టి దాంట్లో మీకు క్లియర్గా ఈరోజు మార్నింగ్ నేను చూపించిన దాంట్లో మీరు కానీ చెక్ చేసుకుంటే మీకు పుట్ కాల్ రేషియో ఎంత ఉందనేది మీకు నిఫ్టీకి తెలుస్తుంది. దాంట్లో ఈరోజు మార్నింగ్ పుట్ కాల్ రేషియో మేము ఇచ్చినప్పుడు అది ఆల్మోస్ట్ 0.61 ఉంది నిఫ్టీకి. 0.61 ఉంది కాబట్టి మ్యాసివ్ కవరింగ్ జరిగింది. అంటే ఆల్మోస్ట్ కాల్ సైడ్ చాలా ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ పడిపోయింది. అది అజ్యూమింగ్ దట్ షార్ట్స్ ఎవరైనా అంటే కాల్స్ సెల్ చేస్తారు కదా చాలామంది, వాళ్ళు ఎవరైనా కవర్ చేసుకుని ఉంటే కవరింగ్ ఏంటిది. సో రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీకి ఎలా ఉందనేది చూసుకోవాలనుకుంటే మీరు చెక్ చేసుకోవాల్సింది ఈ రెండు స్టాక్స్ చెక్ చేసుకొని మార్నింగ్ కానీ డౌన్ కానీ ఓపెన్ అవ్వడం ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మీరు దాన్ని తొందరపడి మాత్రం సెల్ చేయకండి బ్యాంక్ నిఫ్టీని. ఎందుకంటే ఈరోజు పర్ఫామ్ చేయని బ్యాంక్ నిఫ్టీ రేపు కవరింగ్ అయ్యి పర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని